ఆయన యందు వేరు పారిన వారై. ఆయన యందు వేరు పారిన వారై. ఓకే, 2 మాటలు. డీపర్ అండ్ వైడర్. డీపర్ అండ్ వైడర్. మన జీవితాలు ప్రభువులో ఎలాగను కొనసాగాలి? లోతుగా, విస్తృతంగా. లోతుకి వెళ్ళాలి, విస్తృతంగాను ఉండాలి. మీరు రకరకాల చెట్లు చూస్తారు. కొన్ని చెట్లు గాలివానకు పడిపోయాయని చూస్తారు, అంటారు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి అంటారు. ఎందుకు కూలిపోయాయి తెలుసా మీకు? లోతుగా లేదు, విస్తృతంగా వెళ్ళాలా. లోతుగా వెళ్ళలేదు, లోతుగా వెళ్ళి విస్తృతంగా అన్ని ప్రక్కలకి పారినటువంటి వాటిని మీరు చూడండి. అవి ఎందరి గాలివాన వచ్చినా అలా ఏదో ఒక కొమ్మ ఇరిగినా, 2 కొమ్మలు ఇరిగినా అది మాత్రం తన ఉనికిని మాత్రం కలిగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి మన జీవితాలు? ప్రభువైన యేసుక్రీస్తులో లోతుగా, విస్తృతంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఎటువంటివైన ఆటుపోట్లైన కారణం మన జీవితంలో డోకా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నిలబడతాము, అనేకులకు ఆశ్రయాన్ని ఇస్తాం. దేవునికి స్తోత్రం. మన కొరకు బ్రతికే బ్రతుకులు కాదు ఇవి, అనేకుల కొరకు ఆశీర్వాదం కొరకైన బ్రతుకులు కనుక మనం అలాగ ఉండాలి అంటే ఏం కావాలి చెప్పండి, పర్వాలేదు. లోతుగా, విస్తృతంగా వేరు పారిన వారై.